సోనియా గాంధీ మీద ఈడీ కేసులు పెట్టడం వల్ల యావత్ భారతదేశంలో ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఆలోచన చేస్తే గతంలో ఇందిరాగాంధీని కూడా షాక్ కమిషన్ లో కేసులు పెట్టాలని 1977 లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనతా పార్టీ వస్తే ఏ విధంగానైనా పెట్టాలని ఆలోచన చేస్తే ఆనాడు ఉన్నటువంటి సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ కలిసి మళ్ళా 1980లో 350 సీట్లు వచ్చినాయి మిత్రమా, అది మర్చిపోతుంది. అంతేకాదు ఇవాళ మీ ఆలోచన ఏమిట్రా బాబు? అసలు మీరు సోనియా గాంధీ ఎంబడి ఎందుకు పడ్డారు, రాహుల్ గాంధీ ఎంబడి ఎందుకు పడ్డారంటే దీనికి ఒక కారణం ఉన్నది. వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు, 8 సంవత్సరాల 16 కోట్ల ఉద్యోగాలు, అంతేకాదు డిమానిటైజేషన్ చేసి పేదోళ్ల నోట్ల మట్టి కొట్టి 1000 నోట్లు తీసేసి 2000 నోట్లు చేసిన ఘనత నీదే. గతంలో ఈ కేసు కోర్టు కూడా ఇందులో ఏమి లేదని చెప్పినాక కూడా సుబ్రహ్మణ్యం స్వామి అని ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. ఆయనకి పని ఏమి లేదు, ఎక్కువ చదివిండు, ఎక్కువ పంచాయతీ పెట్టుకుంటున్నాడు. ఆయన కేసు పెడితే దాన్ని మళ్ళా బయటికి తీసుకొచ్చి ఇవాళ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని గంటల తరబడి 50 గంటలు రాహుల్ గాంధీ గారు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగినా, ఒక దొంగతనం చేస్తే మీరు ఎన్ని రోజులలో దాన్ని బయటికి తీస్తారంటే ఎక్కువ ఉన్నది సార్, 2 రోజులలో 2 గంటలు 2 గంటలు కొట్టే 4 గంటలలో అన్ని చెప్తాడు. 50 గంటల వయసు రాహుల్ గాంధీకి ఏం దొంగతనం చేసిందని అడిగిందే అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ సోనియా గాంధీని అడుగుతారు. ఆమె నేను మొన్ననే కరోనా తోటి ఉన్నది, ఇవాళ పోతే మళ్ళీ ఎన్ని గంటలు అవుతుందో దాని గురించి ఇక్కడ కూర్చుంది. కూడా నాయకత్వం వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కాదు దేశంలో అందరూ పరేషాన్ ఉన్నారు. నువ్వు ఎన్ని కంపెనీలు అదాని అంబానీకి అమ్మేస్తావురా బాబు, ఓడరేవులు అమ్మేస్తావు, అదేవిధంగా ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేస్తా అంటావు, ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మేస్తా అంటావు. అంటే ఏమిటి నీకు ప్రభుత్వం తెలిసే ఆలోచన లేదు, నడిపే ఆలోచన లేదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ చూడండి, ఆర్థికవేత్త, ఆయనతో నేర్చుకో. కేవలం సోనియా గాంధీని లోపల వేసినంత మాత్రాన నీకు బీజేపీ బలపడుతుందని ఒక నాయకుడు అంటుండే. బీజేపీ కాంగ్రెస్ పని అయిపోయింది, టీఆర్ఎస్ మా పార్టీ, మీరు ఏ కార్యకార్యం చేసిందో చెప్పు, ఒకరు చెప్పండి. ఇక ఆయన బండి సంజయ్ ఊర్లో పట్టి తిరుగుతున్నాడు. ఏం చేసినారా బాబు? ప్రైవేట్ పరం చేసినటువంటి ఏదైతే పబ్లిక్ సెక్టార్ల గురించి చెప్తావా, లేకుంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని మీ ప్రధానమంత్రి ఇచ్చిండా చెప్పండి. అదే విధంగా బ్లాక్ మనీ తెస్తాను 15 లక్షలు ఎక్కడ పోయినాయిరా బాబు? ఇవాళ కనుక కూడా విజయవాడని కానీ మోడీని కానీ నీకు తీసే శక్తే లేదు. ఎన్నెన్నో ఆ మాటలు చెప్పిన ఆ మాటలన్నీ సోనియా గాంధీ గారు బలపడితే తను చేసిన ఈ కార్యక్రమాలకు అడ్డం పడుతుందనే ఆలోచనతోటే ఇలా ఈడీ కేసు. ఈడీలో దమ్మే లేదురా బాబు, ఎన్ని రోజులు విచారించినా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.